ఓం శాంతి 22/2/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మిక సేవ, నిస్వార్థ సేవ. ఈరోజు సర్వాత్మలకు విశ్వ కళ్యాణకారి అయిన తండ్రి తమ సేవాదారులను, తమ తోటి సేవాదారులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. ఆది నుండి బాప్దాదాతో పాటుగా సేవాధారి పిల్లలు తోడుగా అయ్యారు. చివరి వరకు బాప్దాదా గుప్త రూపంలో మరియు ప్రత్యక్ష రూపంలో పిల్లలను విశ్వ సేవకు నిమిత్తంగా చేశారు. ఆదిలో బ్రహ్మ బాబా మరియు బ్రాహ్మణ పిల్లలు గుప్త రూపంలో సేవకు నిమిత్తంగా అయ్యారు. ఇప్పుడు సేవాధారి పిల్లలైన శక్తి సైన్యము మరియు పాండవ సైన్యం విశ్వం ముందు ప్రత్యక్ష రూపంలో కార్యం చేస్తూ ఉన్నారు. మెజారిటీ పిల్లలలో సేవ చెయ్యాలి అని మంచి ఉత్సాహ ఉల్లాసాలు కనిపిస్తూ ఉన్నాయి. సేవ చెయ్యాలి అన్న ఆసక్తి ఆది నుండి ఉంది, అంతిమం వరకు ఉంటుంది. బ్రాహ్మణ జీవితం అంటేనే సేవ చేసే జీవితం. బ్రాహ్మణాత్మలు సేవ లేకుండా జీవించలేరు. మాయ నుండి రక్షించుకొని జీవించి ఉండేందుకు శ్రేష్టమైన సాధనం సేవయే. సేవ యోగయుక్తంగా కూడా చేస్తుంది. కానీ ఎటువంటి సేవ? మొదటిది కేవలం వాచా సేవ, విన్న దానిని వినిపించే సేవ. రెండవది మనస్సుతో వాచా సేవ, విన్న మధురమైన మాటల స్వరూపంగా అయ్యి స్వరూపంతో చేసే సేవ. నిస్వార్థ సేవ, త్యాగము తపస్య స్వరూపంతో సేవ. హద్దు కోర్కెల నుండి అతీతమైన నిష్కామ సేవ. దీనిని ఈశ్వరీయ సేవ, ఆత్మిక సేవ అని అంటారు. కేవలం నోటితో చేసే సేవ ఏదైతే ఉందో దానిని కేవలం స్వయాన్ని సంతోష పెట్టుకునే సేవ అని అంటారు. అందరినీ సంతోషపెట్టే సేవ మనస్సు మరియు వాచ రెండింటితో జరుగుతుంది. మనస్సు ద్వారా అనగా మన్మనాభవ స్థితి ద్వారా వాచా సేవ. బాప్దాదా ఈరోజు తమ కుడి భుజాల వంటి సేవాదారులను, ఎడమ భుజాల వంటి సేవాదారులను ఇద్దరిని చూస్తూ ఉన్నారు. ఇరువురు సేవాదారులే, కానీ కుడి ఎడమలకు తేడా అయితే ఉంటుంది కదా. కుడి భుజాలు అనగా సదా నిష్కామ సేవాదారులు, ఏమి ఆశించకుండా సేవ చేసేవారు, గౌరవ మర్యాదలను కూడా ఆశించకుండా. ఎడమ భుజాలు ఏదో ఒక హద్దుకు చెందిన ఈ జన్మ కొరకు సేవా ఫలాన్ని తినాలి అనే కోరికతో సేవకు నిమిత్తంగా అవుతారు. కుడి భుజాలు గుప్త సేవాదారులు, ఎడమ భుజాలు నామధారి సేవాదారులు. ఇప్పుడిప్పుడే సేవ చేస్తారు, ఇప్పుడిప్పుడే చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అనే పేరు వస్తుంది. అయితే ఇప్పుడే చేశారు, ఇప్పుడే తినేశారు, ఖాతాలో జమ కాలేదు. గుప్త సేవాదారులు అనగా నిష్కామ సేవాదారులు. కనుక ఒకరు నిష్కామ సేవాదారులు, రెండవ వారు నామధారి సేవాదారులు. గుప్త సేవాదారుల పేర్లు వర్తమానంలో గుప్తంగా ఉన్నా కానీ గుప్త సేవాదారులు సఫలతను పొందిన సంతోషంతో సదా నిండుగా ఉంటారు. మేము చేస్తూ ఉన్నా కూడా పేరు ఉండదు, కానీ ఎవరైతే బయటకు నామధారీలుగా ఈ సేవ యొక్క షో చేస్తారో వారికి ఎక్కువ పేరు ఉంటుంది అని చాలామంది పిల్లలకు సంకల్పం వస్తుంది. కానీ అలా ఏం కాదు. నిష్కామ సేవాదారులుగా అయ్యి అవినాశి పేరును సంపాదించుకునే వారు ఎవరైతే ఉన్నారో వారి హృదయం నుండి వెలువడే శబ్దం హృదయం వరకు చేరుతుంది, దాగి ఉండలేదు. వీరి ముఖంలో, మూర్తిలో సత్యమైన సేవాధారి యొక్క మెరుపు తప్పకుండా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా నామధారులు ఇక్కడ పేరు సంపాదిస్తే పేరుకు మాత్రం సేవ చేసేవారు కనబడేలాగా, మంచి సేవ అంటే నా పేరు రావాలి, నా గౌరవం లభించాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, ఈ విధంగా సేవ చేస్తే అప్పుడు భవిష్యత్తు కొరకు చేశారు మరియు తిన్నారు మరియు ఖాళీ చేసేసారు. వారి భవిష్యత్తు శ్రేష్టంగా ఉండదు, అవినాశిగా ఉండదు.
అందువలన బాప్దాదా వద్ద సేవాదారులందరి రికార్డు పూర్తిగా ఉంటుంది. సేవ చేస్తూ ఉండండి. పేరు రావాలి అనే సంకల్పం చేయకండి. జమ అవ్వాలి అని ఆలోచించండి. అవినాశి ఫలానికి అధికారులుగా అవ్వండి. అవినాశి వారసత్వం కొరకు వచ్చారు. లెక్కలేనంత నశించినటువంటి వారసత్వం కొరకు. ఇప్పుడు సేవ చేసి ఇక్కడే ఫలాన్ని వినాశీ సమయం కొరకు తిన్నారు అంటే అవినాశి వారసత్వానికి అధికారం తగ్గిపోతుంది. అందువలన సదా వినాశీ కామనల నుండి ముక్తులుగా అయ్యి నిష్కామ సేవాదారులుగా కుడి భుజాలుగా అయ్యి సేవలో ముందుకు సాగుతూ వెళ్ళండి. గుప్త దానానికి గుప్త సేవకు మహత్వం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఆత్మలు సదా స్వయంలో నిండుగా ఉంటారు. నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. పేరు ప్రతిష్టల గురించిన చింత ఉండదు. ఇందులోనే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు అనగా సదా స్వమానమనే సింహాసనానికి అధికారులుగా ఉంటారు. హద్దు గౌరవము అనే సింహాసన అధికారులుగా ఉండరు. స్వమానమనే సింహాసన అధికారులు, అవినాశీ సింహాసన అధికారులు, స్థిరమైన అఖండమైన ప్రాప్తికి సింహాసన అధికారులు. ఇటువంటి వారిని విశ్వ కళ్యాణకారి సేవాదారులని అంటారు. ఎప్పుడూ కూడా సాధారణ సంకల్పాల కారణంగా విశ్వసేవ కార్యంలో సఫలతను ప్రాప్తి చేసుకోవటంలో వెనక్కి తగ్గరాదు. త్యాగము మరియు తపస్సు ద్వారా సదా సఫలతను అనగా విజయాన్ని ప్రాప్తి చేసుకొని ముందుకు సాగుతూ ఉండండి. అర్థమైందా? సేవాదారులు అని ఎవరిని అంటారు? మరి అందరూ సేవాదారులేనా? స్థితిని క్రింద మీద చేసే సేవయే కాదు. సేవలో పైకి క్రింది కావడం చాలా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. విఘ్నాలు కూడా సేవలో వస్తాయి. నిర్విఘ్నం కూడా సేవయే చేస్తుంది. కానీ ఏ సేవ అయితే విఘ్న రూపంగా అవుతుందో అది సేవే కాదు. ఆ సేవను సత్యమైన సేవను అని అనం. పేరుకు మాత్రమే సేవ అని అంటారు. సత్యమైన సేవ సత్యమైన వజ్రం. ఎలాగైతే సత్యమైన వజ్రం మెరవకుండా ఎప్పుడూ దాగి ఉండలేదు, అలా సత్యమైన సేవాధారి అంటే సత్యమైన వజ్రం. నకిలీ వజ్రంలోని మెరుపు ఎంత ఎక్కువగా ఉన్నా కానీ విలువైనది ఏది? విలువ సత్యమైన దానికే ఉంటుంది కదా. నకిలీకి విలువ ఉండదు. సత్యమైన సేవాదారులు అమూల్యమైన రత్నాల వంటి వారు. సత్యమైన సేవాదారులు అనేక జన్మలకు విలువైన వారు. నామధారి సేవ అల్పకాలికమైన షో వంటిది. అందువలన సదా సేవాదారులుగా ఈ సేవ ద్వారా విశ్వ కళ్యాణం చేస్తూ ఉండండి. సేవ యొక్క మహత్వం ఏమిటో అర్థమైందా? తక్కువేమీ కాదు. ప్రతి ఒక్క సేవాధారి తమ తమ విశేషతల ఆధారంగా విశేష సేవాదారులే. స్వయాన్ని తక్కువగా భావించకండి. అలాగే చేసిన తర్వాత పేరు కావాలి అనే కోరికను కూడా పెట్టుకోకండి. సేవను విశ్వ కళ్యాణం కోసం అర్పిస్తూ వెళ్ళండి. భక్తిలో కూడా గుప్త దాన పుణ్యాలు చేసే ఆత్మలు అందరి మేలు జరగాలి అనే సంకల్పం చేస్తారు. నా కొరకు అని కానీ, నాకు ఫలం లభించాలి అని కానీ అనుకోరు. అందరికీ ఫలం లభించాలి అని కోరుకుంటారు. అందరి సేవలు అర్పిస్తారు. ఎప్పుడూ స్వయానికి లభించాలి అని కోరిక ఉంచుకోరు. అలాగే మీరు కూడా సర్వుల కొరకు సేవ చేయండి. సర్వుల కళ్యాణం చేసే బ్యాంకులో జమ చేస్తూ నడవండి. అప్పుడు అందరూ ఎటువంటి వారిగా అవుతారు? నిష్కామ సేవాదారులు. ఇప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని అడగకపోతే 2500 సంవత్సరాలు మిమ్మల్ని అడుగుతారు. ఒక్క జన్మలో అడగడమా లేక 2500 సంవత్సరాలు అడగడమా? ఏది ఎక్కువ? 2500 సంవత్సరాలు ఎక్కువ కదా. హద్దు సంకల్పాలకు అతీతంగా ఉంటూ అనంతమైన సేవాదారులుగా అయ్యి తండ్రి హృదయ సింహాసన అధికారులుగా నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి సంగంయుగ సంతోషాలను ఆనందాలను జరుపుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా సేవ ఉదాసీనంగా చేస్తే అది సేవ కాదు అని భావించండి. క్రింద మీద చేసిన
అలజడిలోకి తీసుకొచ్చినా అది సేవ కాదు. సేవ అంటే ఎగిరింపచేసేది. చింతలేని రాజ్యానికి చక్రవర్తిగా చేసేది సేవ. ఇటువంటి సేవాదారులే కదా నిశ్చింత చక్రవర్తులు, నిశ్చింత పురికి చక్రవర్తులు. వీరి వెనుక సఫలత దానంతట అదే వస్తుంది. సఫలత వెనుక వీరు పరిగెత్తరు. సఫలత వీరి వెనుకనే ఉంటుంది. అచ్చా, అనంతమైన సేవ కొరకు ప్లాన్ చేస్తారు కదా. అనంతమైన స్థితి ద్వారా అనంతమైన సేవ కొరకు వేసే ప్లాన్ సహజంగా సఫలమవుతుంది. డబల్ విదేశీ సోదరులు ఒక ప్లాన్ తయారు చేశారు. అందులో ఆత్మలందరి ద్వారా కొన్ని నిమిషాలు శాంతిని దానంగా తీసుకోవాలి అని. విశ్వాన్ని మహాదానిగా తయారు చేసేందుకు మంచి ప్లాన్ తయారు చేశారు కదా. కొంత సమయమైనా కూడా శాంతి సంస్కారాలను స్నేహంతో అయినా సరే, విధి లేక అయినా సరే ఇమర్జ్ అయితే చేసుకుంటారు కదా. ప్రోగ్రాం అనుసారంగా చేసినా కానీ ఆత్మలో శాంతి సంస్కారం ఇమర్జ్ అవుతుంది. ఆత్మ స్వధర్మమే శాంతి. అందరూ శాంతి సాగరుడి పిల్లలే, శాంతిధామ నివాసులు కనుక ప్రోగ్రాం అనుసారంగా కూడా ఆత్మలో శాంతి ఇమర్జ్ చేసుకోవడం ద్వారా ఆ శాంతి శక్తి వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. అంటారు కదా, ఒకసారి ఎవరైనా తీపిని రుచి చూస్తే వారికి తీపి పదార్థం లభించినా లభించకపోయినా ఆ రుచి వారిని పదే పదే లాగుతూ ఉంటుంది అని. అలా ఇది కూడా శాంతి అనే తేనెను రుచి చూడడం వంటిది. కనుక ఈ శాంతి సంస్కారం స్వతహాగానే స్మృతిని ఇప్పిస్తూ ఉంటుంది. అందువలన నెమ్మదిగా ఆత్మలలో శాంతి జాగృతి అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరందరూ శాంతిని దానంగా ఇచ్చి వారిని కూడా దానులుగా తయారు చేస్తారు. ఆత్మలు ఏదో ఒక విధంగా శాంతిని అనుభవం చెయ్యాలి అని మీ అందరి శుభ సంకల్పం. విశ్వశాంతి కూడా ఆత్మిక శాంతి ఆధారంగానే జరుగుతుంది. ప్రకృతి కూడా పురుషుడి ఆధారంతోనే నడుస్తుంది. ఆత్మలలో శాంతి స్మృతి వచ్చినప్పుడే ఈ ప్రకృతి కూడా శాంతిస్తుంది. ఏ విధితో ఏ పద్ధతితో చేసినా కానీ అశాంతి నుండి అయితే దూరం అయ్యారు కదా. ఒక్క నిమిషం శాంతి కూడా వారిని అనేక సమయాలలో ఆకర్షిస్తూ ఉంటుంది. మంచి ప్లాన్ తయారు చేస్తారు. ఇది కూడా ఎవరికైనా కొంచెం ఆక్సిజన్ ఇచ్చి శాంతి అనే శ్వాసను నడిపించే సాధనం లాంటిది. వాస్తవానికి శాంతి అనే శ్వాస ఆడక మూర్ఛితులై ఉన్నారు కనుక ఈ సాధనం ఆక్సిజన్ లాంటిది. దీని ద్వారా కొంచెం ఊపిరి ఆడడం మొదలవుతుంది. కొందరి శ్వాస ఆక్సిజన్తో నడుస్తూ అలాగే కొనసాగుతుంది. కనుక అందరూ ఉత్సాహ ఉల్లాసాలతో మొదట స్వయం పూర్తి సమయం శాంతి హౌస్గా అయ్యి శాంతి కిరణాలు ఇవ్వండి. అప్పుడు మీ శాంతి కిరణాల సహాయంతో మీరు చేసే శాంతి సంకల్పాలతో వారికి కూడా సంకల్పం కలుగుతుంది. మరియు ఏదో ఒక విధంగా చేస్తారు. కానీ మీ నుండి ప్రసరించే శాంతి వైబ్రేషన్లు వారిని సత్యమైన విధి కొరకు పద్ధతి వరకు లాక్కొని తీసుకొస్తాయి. ఎవరైతే నిరాశావాదులుగా ఉన్నారో వారికి ఆశ యొక్క మెరుపును చూపించేందుకు ఇది సాధనం. నిరాశగా ఉన్న వారిలో ఆశను ఉత్పన్నం చేసే సాధనం. ఎంతవరకు వీలైతే అంతవరకు ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారికి 2 మాటలలో ఆత్మిక శాంతి, మానసిక శాంతుల పరిచయం ఇచ్చేందుకు తప్పకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ పేరును తప్పకుండా జోడిస్తారు. ఉత్తరాల ద్వారా చేసినా కానీ కనెక్షన్లోకి అయితే వస్తారు కదా, లిస్ట్లోకి అయితే వస్తారు. కనుక వీలైనంత వరకు శాంతి అంటే అర్థమేంటో 2 మాటలలో స్పష్టం చేసేందుకు ప్రయత్నించండి. ఒక్క నిమిషంలోనైనా కూడా ఆత్మలో జాగృతి రావచ్చు. అర్థమైందా? ప్లాన్ అయితే మీ అందరికీ కూడా ఇష్టమే కదా. ఇతరులు పనిని వదిలించుకుంటారు, మీరు పనిని చేస్తారు. మీరు శాంతి దూతలు కనుక నలువైపులా శాంతి దూతల ఈ శబ్దం మారుమ్రోగుతుంది. మరియు శాంతి ఫరిస్తాలు ప్రత్యక్షమవుతూ ఉంటారు. కేవలం పీస్ అనే పదానికి ముందు ఇంకేదైనా పదం ఉండాలి.
అది ప్రపంచంలోని వారు ఉపయోగించే దానికి కొద్దిగా భిన్నంగా ఉండాలి. దీనికోసం పరస్పరంలో చర్చించుకొని సలహాలు తీయండి. పీస్ మార్చ్ లేక పీస్ అనే పదాలనైతే ప్రపంచంలోని వారు కూడా ఉపయోగిస్తారు. కనుక పీస్ అనే పదంతో పాటు ఏదైనా ఒక విశేషమైన పదం ఉండాలి. అది యూనివర్సల్గాను ఉండాలి. మరియు వినగానే భిన్నంగా కూడా అనిపించాలి. కనుక అటువంటి పదాన్ని కనుగొనండి. మిగిలినదంతా బాగుంది. కనీసం ఈ ప్రోగ్రాం నడిచినంత సమయం కూడా ఏమి జరిగినా కానీ స్వయం అశాంతిగా అవ్వకూడదు. ఇతరులను అశాంతిగా చేయకూడదు. శాంతిని వదలకూడదు. మొదటైతే బ్రాహ్మణులు ఈ కంకణం కట్టుకుంటారు కదా. మొదట బ్రాహ్మణులు స్వయంగా కంకణం కట్టుకున్నప్పుడే ఇతరులకు కూడా కట్టగలరు. గోల్డెన్ జూబ్లీలు అందరూ ఏ సంకల్పం చేశారు? మేము సమస్య స్వరూపులుగా అవ్వము అనే కదా సంకల్పం చేశారు. దీనినే పదే పదే అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. అంతేకాని మీరు సమస్యగా అవుతూ సమస్య స్వరూపులుగా అవ్వము అని చెప్పకండి. మరి ఈ కంకణం కట్టుకోవడం ఇష్టమే కదా. మొదట స్వయం, తర్వాత విశ్వం. స్వ యొక్క ప్రభావం విశ్వం పైన పడుతుంది. అచ్చా, ఈరోజు టర్న్ యూరోప్ వారిది. యూరోప్ కూడా చాలా పెద్దది కదా. యూరోప్ ఎంత పెద్దదో యూరోప్ వారు అంత పెద్ద మనస్సు కలవారు కదా. యూరోప్ విస్తారం ఎంతగా ఉందో, ఎంత విస్తారమో అంతగానే సేవలో సారం ఉంది. వినాశనము అనే నిప్పు రవ్వలు ఎక్కడి నుండి వెలువడ్డాయి? యూరోప్ నుండే కదా. మరి ఏ విధంగానైతే వినాశనానికి సాధనం యూరోప్ నుండి వెలువడిందో, అలాగే స్థాపన కార్యంలో విశేషంగా యూరోప్ నుండి ఆత్మలు ప్రఖ్యాతం అవ్వాల్సిందే. ఏ విధంగానైనా బాంబులు మొదట అండర్ గ్రౌండ్లో తయారు చేశారో, ఆ తర్వాత కార్యంలోకి తీసుకొచ్చారో, అలా ఇటువంటి ఆత్మలు కూడా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా గుప్తంగా ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నారు. కానీ ప్రఖ్యాతం అవుతూ కూడా ఉన్నారు, ఇంకా అవుతూ కూడా ఉంటారు. ఎలాగైతే ప్రతి దేశానికి తమ తమ విశేషత ఉంటుందో, అలా ఇక్కడ కూడా ప్రతి స్థానానికి దాని విశేషత ఉంది. పేరు ప్రఖ్యాతం చేసేందుకు యూరోప్లో తయారైన యంత్రాలు ఉపయోగపడతాయి. ఎలాగైతే సైన్స్ యంత్రాలు ఉపయోగపడ్డాయో, అలా పెద్ద శబ్దమును వ్యాపింపచేసేందుకు యూరోప్ నుండి యంత్రాలు నిమిత్తంగా అవుతాయి. అంటే అణుబాంబులు. నూతన విశ్వం తయారు చేసేందుకు యూరోపియే మీకు సహాయకారిగా అవుతుంది. యూరోప్ వస్తువులు సదా దృఢంగా ఉంటాయి. జర్మనీ వస్తువులకు అందరూ ప్రాముఖ్యతనిస్తారు. అలాగే సేవకు నిమిత్తంగా ఉన్న మహత్వము గల ఆత్మలు ప్రత్యక్షమవుతూ ఉంటారు. కొద్ది సమయంలోనే నలువైపులా బాగా విస్తరింపచేశారు. రచనను బాగా రచించారు. ఇప్పుడు ఈ రచనకు పాలన అనే నీరు ఇచ్చి దృఢంగా చేస్తున్నారు. ఎలాగైతే యూరోప్ వస్తువులు దృఢంగా ఉంటాయో, అలా ఆత్మలు కూడా విశేషంగా అచంచలంగా నిశ్చలంగా దృఢంగా ఉంటారు. ప్రేమతో శ్రమ చేస్తున్నారు. అందువలన మీ శ్రమ కాదు, కానీ సేవ చెయ్యాలి అనే పట్టుదల బాగుంది. ఎక్కడైతే తపన ఉంటుందో అక్కడ విఘ్నాలు వచ్చినా సమాప్తమై సఫలత లభిస్తూ ఉంటుంది. మొత్తం మీద యూరోప్ యొక్క క్వాలిటీ గమనిస్తే చాలా బాగుంది. బ్రాహ్మణులు కూడా ఐపీలే, మామూలుగా కూడా ఐపీలే. కనుక యూరోప్లో నిమిత్తంగా ఉండే సేవాదారులను ఇంకా స్నేహభరితమైన శ్రేష్ఠ పాలన ద్వారా దృఢంగా చేసి విశేష సేవ చేసేందుకు మైదానంలోకి తీసుకొస్తూ ఉండండి. ఈ ధరణి ఫలమునిచ్చేటటువంటిది. మరొక విశేషత ఏమిటి అంటే, తండ్రికి చెందిన వారిగా అవుతూనే ఇతరులను తండ్రికి చెందిన వారిగా చేయడంలో నిమగ్నం అవుతారు. బాగా ధైర్యం చేస్తారు. ధైర్యం కారణంగానే సేవా కేంద్రాలు వృద్ధిని అంటే చాలా అభివృద్ధి అవుతూ ఉండడము అనే గిఫ్ట్ ఉంది. క్వాలిటీని పెంచండి, క్వాంటిటీని కూడా పెంచండి. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. సంఖ్య ఉండాలి, శ్రేష్ఠాత్మలు కూడా ఉండాలి. క్వాలిటీ శోభ క్వాలిటీది, క్వాంటిటీ శోభ క్వాంటిటీది, రెండు ఉండాలి. కేవలం క్వాలిటీ ఉండి క్వాంటిటీ లేకపోయినా సేవ చేసేవారు అలసిపోతారు. అందువలన రెండూ కూడా తమ తమ విశేషతల ద్వారా పనిచేస్తాయి.
సేవకు 2 అవసరం. ఎందుకంటే 9 లక్షల మందిని తయారు చేయాలి కదా! 9 లక్షలలో విదేశాల నుండి ఎంతమంది వచ్చారు? 5,000. అచ్చా! ఒక కల్పం చక్రం అయితే పూర్తి అయింది. విదేశాలకు లాస్ట్ సో ఫాస్ట్ అనే వరదానం ఉంది. అనగా భారతదేశం కంటే ఫాస్ట్‌గా వెళ్ళాలి. ఎందుకంటే భారత్ వాసులకు ధరణిని తయారు చేసేందుకు కష్టమవుతుంది. విదేశాలలో బంజరు భూమి లేదు. ఇక్కడ మొదట చెడును మంచిగా చేయాల్సి వస్తుంది. అక్కడ చెడు విననే లేదు. కనుక చెడు విషయాలను, అనవసరమైన విషయాలను విననే లేదు కనుక శుద్ధంగా ఉన్నారు. భారతీయులు ముందు పలకను శుభ్రం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వ్రాయాల్సి ఉంటుంది. విదేశాలకు సమయ ప్రమాణంగా లాస్ట్ సో ఫాస్ట్ అనే వరదానం ఉంది. మరి యూరోప్ వారు ఎన్ని లక్షల మందిని తయారు చేస్తారు? ఎలాగైతే ఈ మిలియన్ మినిట్ ప్రోగ్రాం తయారు చేశారో అలా ప్రజలది కూడా తయారు చేయండి. ప్రజలైతే తయారు అవ్వగలరు కదా! మిలియన్ మినిట్లు చేయగలిగినప్పుడు మిలియన్ ప్రజలను తయారు చేయలేరా? మిలియన్ కంటే ఇంకా 1,00,000 తక్కువ 9 లక్షలు అనే చెప్తారు కదా! యూరోప్ వారు ఏం చేయాలో అర్థమైందా? చురుగ్గా తయారీలు చేయండి. అచ్చా! డబల్ విదేశీయులది డబల్ లక్. మామూలుగా అందరికీ 2 మురళీలు వినేందుకు అవకాశం లభిస్తుంది. కానీ మీకు డబల్ లభించాయి. కాన్ఫరెన్స్ కూడా చూశారు. గోల్డెన్ జూబ్లీ కూడా చూశారు. పెద్ద పెద్ద దాదీలను కూడా చూశారు. గంగా, యమున, గోదావరి, బ్రహ్మపుత్ర అందరినీ చూశారు. పెద్ద పెద్ద దాదీలందరినీ చూశారు కదా! ఒక్కొక్క దాది నుండి ఒక్కొక్క విశేషతను కానుకగా తీసుకువెళ్ళండి. అప్పుడు అందరి విశేషతలు పనికొస్తాయి. విశేషతలు అనే కానుకలతో జోలెను నింపుకొని వెళ్ళండి. ఇందుకు కస్టమ్స్ వాళ్ళు కూడా ఆపరు. అచ్చా! సదా విశ్వ కళ్యాణకారులుగయి విశ్వసేవకు నిమిత్తమైన సత్యమైన సేవాధారి శ్రేష్ఠాత్మలు, సదా సఫలతనే జన్మసిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకునే విశేషాత్మలు, సదా స్వస్వరూపం ద్వారా సర్వులకు స్వరూపాన్ని స్మృతినిప్పించే సమీపాత్మలు, సదా అనంతమైన నిష్కామ సేవాధారులుగయి ఎగిరే కళలలో ఎగిరే డబల్ లైట్ పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా! ఓం శాంతి.